ఈరోజు మనము ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఫీల్డ్స్ నుండి ఒక ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ద ఫోర్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ ఆఫ్డ్ అండ్ డబుల్డ్. అంటే ఆఫ్ ఉన్నప్పుడు ఒకసారి మనకు ఫోర్స్ ఎంత అవుతుందో కొనుక్కోవాలండి, డబుల్ ఉన్నప్పుడు ఎంత అవుతుందో ఫోర్స్ ఒకసారి కొనుక్కోవాలండి. మనం ఏం రాద్దామంటే రియల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కూలమ్స్లో బట్టి 1/4πε0 Q1 Q2/r². ఓకే, ఇది కూలమ్స్లో అండి, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి డిస్టెన్స్కి ఫోర్స్కి లింకేట్ అండి. ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఫోర్స్ అనేది ఆఫ్ అయితే ఏమవుతుంది, ఫోర్స్ అనేది డబుల్ అయితే ఏమవుతుంది. ఫస్ట్ మనము ఆఫ్ అయితే మాట్లాడదామండి. సో మనము డిస్టెన్స్ అనేది ఆఫ్ అయితే ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆఫ్ డిస్టెన్స్ అనుకుందాం గడికి. ఇప్పుడు ఫోర్స్ ఏంటి, సో స్టార్టింగ్ ఫోర్స్ని F1 = F అనుకుందామండి. F2 = క్వశ్చన్ మార్క్. అలాగే R1 = ఫస్ట్ R అండి. R2 = ఆఫ్ కాబట్టి R/2 అండి. ఇప్పుడు ఈ F ఈజ్ ప్రపోర్షనల్ 1/r² ఉంది కదండి, దాన్ని బట్టి F1/F2 = R2² సో దీని నుండి ఏమవుతుందండి, F1 అంటే ఎంతండి, F/F2 అంటే తెలియదు మనకి, ఏదో కనుక్కోవాలి. R2 అంటే R/2² R². ఓకే, ఇప్పుడు ఏమైందండి, F/F2 = R²/4 × 1/r². సో R²కి R² క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమైందంటే F/F2 = 1/4 అండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో దేర్ఫోర్ F2 ఏమైందండి, 4F. అంటే అర్థం ఏంటండి, 4 టైమ్స్ పెరిగిందని అర్థం. ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ అయినప్పుడు, డిస్టెన్స్ ఆఫ్ అయితే ఫోర్స్ ఏమవుతుందండి, F2 వాల్యూ 4F అయింది. ఇప్పుడు రెండో కేసు తీసుకుందామండి. అదేంటంటే బి ఏంటంటే డిస్టెన్స్ డబుల్ చేసినప్పుడు, డిస్టెన్స్ డబుల్ అయితే ఏంటి. ఓకే, డబుల్ అంటే మళ్ళీ ఎందాలాగా మన సేమ్ F1 = F తీసుకుందామండి. F2 = క్వశ్చన్ మార్క్. R1 = R, R2 = 2R. ఓకే, సో మనకు ఫార్ములా ఏమనుకున్నామండి, F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². దాన్ని బట్టి F1/F2 = R2²/R1². దానిలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. F1 అంటే F2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. R2 అంటే 2R², R1 అంటే R². ఓకే, ఇప్పుడు ఏమైందండి, F/F2 = 4R²/R². R²కి R² క్యాన్సిల్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. 4F2 = F. సో F2 = F/4. అంటే అర్థం ఏంటండి, డిస్టెన్స్ని కానీ డబుల్ చేసినట్లయితే ఫోర్స్ అనేది 1/4 టైమ్స్ అవుతుందండి. డిస్టెన్స్ని కానీ ఆఫ్ చేసినట్లయితే ఫోర్స్ అనేది 4 టైమ్స్ అవుతుంది. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. అంతేకాకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.